ఉదయం మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. అయితే ఒక వ్యక్తి ఏమని విన్నాడంటే, చనిపోయేటప్పుడు అంటే మరణించే క్షణంలో భగవంతుని తలుచుకుంటే మోక్షం వస్తుందని అనేటువంటి మాట విని భగవంతుడితోటి చెప్పాడన్నట్టు. దేవుడా, భగవంతుడా, నాకు చనిపోయేటప్పుడు చెప్పు, నేను నిన్ను తలుచుకుంటాను అని అనడం జరిగింది. సరే అని భగవంతుడు చెప్పాడు. అయితే ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత చివరికి ఎలాగూ మరణం సంభవిస్తుంది కాబట్టి చివరికి ఆ వ్యక్తి ఎవరైతే చివరి క్షణంలో భగవంతుని తలుచుకుంటే మోక్షం వస్తుందో, స్వర్గానికి వెళ్తాడో అని సిద్ధి కలుగుతుందో అని విన్నాడో ఆ వ్యక్తి హఠాత్తుగా ఒకరోజు మరణించాడు. మరణించిన తర్వాత అతన్ని స్వర్గానికి వెళ్ళే బదులు, వైకుంఠానికి వెళ్ళే బదులు యమధర్మరాజు నరకానికి తీసుకెళ్తున్నాడు. వెంటనే యమధర్మరాజుని అడిగాడు, దేవుడా, భగవంతుడా, నేను చెప్పాను కదా నీకు, నన్ను చివరి క్షణంలో నేను తలుచుకుంటే నాకు సిద్ధి కలుగుతుందని, మోక్షం కలుగుతుందని, స్వర్గానికి తీసుకెళ్తాను, నన్ను నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని యమధర్మరాజును అడిగాడన్నట్టు. నాయన, నేను 4 సార్లు నీకు జ్ఞాపకం చేశాను. నువ్వు చనిపోతున్నావు, నువ్వు చనిపోవడానికి సిద్ధమవుతున్నావు, నువ్వు త్వరలో చనిపోతావని 4 సార్లు గుర్తు చేశాను అని అనడం జరిగింది యమధర్మరాజు. ఆశ్చర్యపోయాడు. 4 సార్లు గుర్తు చేశావా? ఎప్పుడు గుర్తు చేశావు? అసలు నాకు గుర్తే లేదే, అసలుకే నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు అసలు అర్థమవుతలేదు, చెప్పండి అంటే అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, మొట్టమొదటిసారి నేను ఎప్పుడు నీకు గుర్తు చేశానంటే నన్ను తలుచుకోమని. మొట్టమొదటిసారి నీ వెంట్రుకలు తెల్లగైనాయి, అప్పుడు గుర్తు చేశాను. నీ వెంట్రుకలు తెల్లబడగానే నువ్వు భగవంతుని తలుచుకోవాలి, అంటే నువ్వు మరణానికి దగ్గరవుతున్నావు అన్నట్టు. కానీ అప్పుడు నువ్వేం చేశావు అంటే నన్ను తలుచుకోకుండా, నన్ను స్మరించకుండా డయ్యర్ పెట్టుకున్నావు, అంటే ఆ తెల్లటి వెంట్రుకలు నల్లగా కావడానికి నల్లటి రంగు పూసుకున్నావు, మర్చిపోయావు. ఆశ్చర్యపోయాడు భక్తుడు. రెండోసారి నీకు మరోసారి గుర్తు చేశాను. రెండోసారి ఎలా అంటే, నీకు కళ్ళకు చత్వారం వచ్చింది, అంటే కంటి చూపు తగ్గిపోయింది, అప్పుడు కూడా నన్ను మర్చిపోయావు, నన్ను స్మరించలేదు. అప్పుడు నువ్వు కళ్ళజోడు పెట్టుకున్నావు, కళ్ళజోడు పెట్టుకొని అదేవిధంగా నీ జీవితాన్ని గడపడం ప్రారంభించావు. ఇక మూడోసారి కూడా మరీ గుర్తు చేశాను. ఇతను ఆశ్చర్యపోతున్నాడు. మూడోసారి ఎప్పుడంటే, నీకు బీపీ, షుగర్లు 2 కూడా వచ్చేటట్టు చేశాను. దానికి నువ్వేం చేసావు అంటే, నన్ను స్మరించకుండా, నాకు మరణం దగ్గరికి వస్తుందని స్మరించకుండా నువ్వేం చేశావంటే మందులు వాడుకున్నావు, నీ డైట్ ప్లాన్ మార్చుకున్నావు, నీ ఆహారాన్ని మార్చుకొని అప్పుడు కూడా నన్ను మర్చిపోకుండా, నన్ను స్మరించకుండా ముందుకు వెళ్ళిపోయావు. ఇక చివరిసారి మళ్ళీ ఏం చేశానంటే, నీ పళ్ళు ఊడిపోయేటట్టు చేశాను, నీ పళ్ళన్నీ ఊడిపోయినాయి, అప్పుడు కూడా నన్ను కనీసం స్మరించలేదు, నన్ను తలుచుకోలేదు. ఈ విధంగా అప్పుడేం చేశావు మరి? పెట్టుడు పళ్ళు పెట్టుకొని నన్ను మర్చిపోకుండా, నన్ను స్మరించకుండా అదేవిధంగా ముందుకు వెళ్ళావు. ఈ విధంగా 4 సార్లు గుర్తు చేసినా కానీ నన్ను ఒకనాడు కూడా స్మరించలేదు, నన్ను గుర్తు చేసుకోలేదు. కాబట్టి నిన్ను తప్పలేదు, నీకు నరకానికి తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క కథ ఉద్దేశం ఏంటంటే, ఇది నా సద్గురు అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో రావడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. అంటే చివరి క్షణంలో భగవంతుని తలుచుకోవడం కాదు, అంతకాలేచ మావేచ స్మరణ్ముక్త్యా కలేబరం అని భగవద్గీతలో చెప్పాడు. అంతకాలంలో తలుచుకుంటే నన్ను తీరుతాడు, కానీ అంతకాలంలో తలుచుకోవాలంటే చివరి క్షణంలో చాలా రకాలటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ తలుచుకోవడం చేత కాదు, అసలు వీలు కాదు. కాబట్టి మొదటి నుంచి కూడా, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అనుక్షణము స్మరిస్తూ ఉండాలి భగవంతుణ్ణి, అనుక్షణము ఆ దేవుణ్ణి తలుస్తూ ఉండాలి, స్మరణ చేస్తూ ఉండాలి అనేటువంటిదే ఈ యొక్క సారాంశం. లేకపోతే భగవంతుడు ప్రతి క్షణం కూడా మన వెంట ఉంటాడు, వీడు తలుస్తుండా నన్ను లేదా అనేటువంటిది. కాబట్టి నిరంతరము అనుక్షణము ఆ భగవంతుని ధ్యాసలో ఉందాం అనేటువంటిదే ఈ కథ యొక్క సారాంశం. కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్టే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.